కేంద్ర ప్రభుత్వం అమరావతి రాజధానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక గుడ్ న్యూస్ తీసుకొచ్చింది. 4 కేంద్రీయ విద్యాలయాలని ఒకేసారి మంజూరు చేసింది. చాలా సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా విశ్వవిద్యాలయాలు అని తప్పుగా వార్తలు ప్రచురించారు. 4 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు కాదు, 4 విద్యాలయాలు అంటే స్కూల్స్, సెంట్రల్ స్కూల్స్ 4 మంజూరు చేసింది కేంద్ర ప్రభుత్వం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అధిక సంఖ్యలో ఉండే ప్రాంతాల్లో ఈ కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేస్తూ ఉంటుంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే దేశవ్యాప్తంగా 700కు పైగా కేంద్రీయ విద్యాలయాలు పనిచేస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్కి 4 విద్యాలయాలను కేటాయించింది. అందులో ఒకటి అమరావతి రాజధానిలోని శాఖమూరులో ఏర్పాటు చేయబోతా ఉన్నారు. అమరావతి రాజధానిలో కేంద్ర ప్రభుత్వ రంగ శాఖలకు సంబంధించిన కార్యాలయాలు, జాతీయ బ్యాంకులకు సంబంధించిన కార్యాలయాలు పెద్ద ఎత్తున ప్రారంభం కాబోతా ఉన్నాయి. దాదాపు 10,000 నుంచి 12,000 మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రాబోయే 2-3 సంవత్సరాల్లో అమరావతి నుంచి పనిచేయబోతా ఉన్నారు. వారి పిల్లలు చదువుకునేందుకు వీలుగా, మిలిటరీలో పనిచేసి రిటైర్డ్ అయిన వారి పిల్లలు, ఆల్రెడీ మిలిటరీలో చేస్తున్న వారి పిల్లలు, వాళ్ళందరికీ కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలు కల్పిస్తారు. వారికే కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కొంత రిజర్వేషన్ కూడా ఉంటుంది. కేవలం ఉద్యోగుల పిల్లలకే కాకుండా పరిసర గ్రామాలు, ముఖ్యంగా అమరావతి రాజధాని రైతుల పిల్లలకు కూడా ఆ స్కూల్లో అవకాశం కల్పించబోతూ ఉన్నారు. మరో 2 స్కూల్స్ చిత్తూరు జిల్లాకు, ఉమ్మడి చిత్తూరు జిల్లాకి కేటాయించారు. అందులో మదనపల్లిలో ఒక స్కూల్ రాబోతూ ఉంది, కేంద్రీయ విద్యాలయం. మరొకటి వెనుకబడిన ప్రాంతం పలాసలో కేంద్రీయ విద్యాలయం రాబోతూ ఉంది. కేంద్రీయ విద్యాలయ అంటే మంచి నాణ్యమైన విద్యకి మారుపేరు. ఎక్కువ ప్రెజర్ లేకుండా పిల్లలకి విద్య నేర్పడంలో ఆ స్కూల్స్ మంచి పేరు పొందాయి. పిల్లల్ని పద్దాకులు రుద్దడం కాకుండా, పిల్లల్ని పట్టించే విధానాలు కాకుండా స్కూల్స్లో పద్ధతిగా క్లాసులు ఉంటాయి. పెద్దగా హోంవర్క్ కూడా ఉండదు. అందుకే చాలామంది ఆ స్కూల్స్లో విద్యార్థులను చదివించేందుకు చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. సిబిఎస్ఈ సిలబస్ ఉంటుంది, మంచి స్టాండర్డ్ ఉంటుంది. మంచి నాణ్యమైన విద్యను అందించడానికి అవసరమైన టీచర్స్ కూడా అందుబాటులో ఉంటారు. రాబోయే కొద్ది రోజుల్లో శాఖమూరులో ఈ విద్యాలయానికి శంకుస్థాపన జరగబోతా ఉంది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.